కాకరకాయ కారం పొడి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. దీనికోసం నేను 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను. వాటిని సర్కిల్లా కట్ చేసుకొని ముదిరిపోయి ఉన్న గింజల్ని తీసేసి కొంచెం సాల్ట్ వేసి బాగా పిసికి కడిగాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఎక్కువనే ఆయిల్ వేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఈ ముక్కల్ని ఒక బౌల్లో పక్కనే పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్స్చర్ తీసుకొని దాంట్లో 4 స్పూన్ల కారము, గుప్పెడన్ని వెల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు కొన్ని అండ్ లవంగా ఒక 2-3 వేసాను, అది మీ ఇష్టం. సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయి ఉన్న ఆ నూనెలోనే మళ్ళీ పోపు పెట్టుకుందాము. దీంట్లో జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేసాను, ఇంకా క్యాషూ నట్స్, జీడిపప్పు, పల్లీలు కూడా యాడ్ చేశాను. అల్లము, పసుపు కూడా వేయాలి. నేను కొంచెం లేట్గా వేసాను, బట్ ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్స్ పట్టుకున్న ఈ కారం పొడి అలా వేసి బాగా కలిసిపోయేలాగా కలిపి కొంచెం పచ్చి వాసన కూడా పోయేంత వరకు ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము బౌల్లో పెట్టిన ఈ కాకరకాయ ముక్కలు అలా వేసి బాగా కలుపుకొని లాస్ట్లో ధనియా పౌడర్, మసాలా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో ఇంకా చివరికి కొత్తిమీర కూడా కొంచెం వేసి ఆపేయాలి. మనకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేడన్నంలోకి అండ్ ఎక్కువ రోజులు కూడా మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా సీసా లాంటిది లేదంటే స్టీల్ బాక్స్లో స్టోర్ చేస్తే ఇంకా బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది.